ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని సింగరేణిలో సమ్మె విజయవంతం చేయడం కోసం ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గోదావరి ఖని GDK-1 ఇంక్లైన్ గని వద్ద మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. గేట్ మీటింగ్ లో పాల్గొన్న జేఏసీ నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చాలని చూస్తుందని ఆరోపించారు. 4 కోడ్లు అమలైతే కార్మికులంతా యాజమాన్యానికి కట్టు బానిసలుగా పనిచేయాల్సి ఉంటుందని, కార్మికుల పక్షాన యూనియన్ మాట్లాడే అధికారం కోల్పోతామని వెల్లడించారు. కార్మికులకు పని భారం పెరుగుతుందని, కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాలన్నీ ఏకమై దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం కృషి చేస్తున్నామని, మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయడానికి కార్మిక వర్గం అంతా 20వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని, ముఖ్యంగా ఓసీ కార్మికులు పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు కొరిమి రాజ్కుమార్, మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి, ఆరేపల్లి పోషం, రంగు శ్రీనివాస్, ఎం నాగరాజు, గోపాల్, ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఎస్కే గౌస్, తోట నారహర్రావు, మిర్యాల రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్, నూనె కుమరయ్య, పర్లపల్లి రవి, గడ్డం కృష్ణ, గండ్ర దామోదర్, మండ రమేష్ గౌడ్, కె విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు GDK-1 ఇంక్లైన్లో గేట్ మీటింగు జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెను అన్ని వర్గాలు, ఇవాళ దేశంలోని నావీ, ఎయిర్ ఫోర్స్, అలాగే LIC, అనేక సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ పాల్గొంటున్నాయి. కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంట్లో సింగరేణులు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశంలో 44 చట్టాలుంటే 4 కోడ్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అనగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది. ఎందుకంటే 44 చట్టాలు ఉన్నప్పుడు అనేక హక్కులుండే. ఇవాళ 4 కోడ్లు వస్తే ప్రైవేట్ సెక్టార్లకు, ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషిపెట్టేలాగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కొని ఈ 44 చట్టాలు రావాలి, 4 కోడ్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ఒకరోజు పాల్గొని, అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేలం ద్వారా పాల్గొంటున్నారు. ఆ రోజు నిజాం నవాబ్ ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది విజయం రాసిపెట్టిన సందర్భం ఉంది. ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులు ఏవైతున్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణిలో ఉద్యోగ భద్రత కూడా ఉండాలని, ఉద్యోగ అవకాశాలు తెలంగాణకే రావాలని కోరుకుంటూ ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా పాల్గొనాలని సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.